ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో గిరిజనులతో కలిసి రేషన్ షాపులో పంపిణీ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తిని సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్. రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంకు సంబంధించి ప్రజల నుంచి ఎమ్మెల్యే రాగమయ్యి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా 60 నుంచి 70 రూపాయల విలువ గల సన్న బియ్యంను పంపిణీ చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని, దానికి తోడు పేద ప్రజలకు రేషన్ షాప్ నుంచి సన్న బియ్యంను పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. అదే వాడాలి మీరంతా, ఓకేనా? కొంచెం మంచిగా చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మేడం గారు, ఇన్నాళ్ళకి కోట బిర్యానీ వస్తుంది. సివిలా మేడం గారు రాత్ర గంగా రైతులు ఎట్నే వస్తున్నారు మీటింగ్ ఉండాలా మీ వాటి పేరు గట్టి పెట్టండి ఒకరోజు మీటింగ్ భయంకరంగా అయ్యాలి. ఎలక్షన్ అప్పుడు కాదు, ముందు చేస్తున్నారు. పెరుగుంది సార్, పొద్దు రైతు కొంచెం అక్కడ పెట్టాను పక్కన వసంతరావు అండి. మాది సత్యంపేట వచ్చేసి ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊరు. ఇంతవరకు మా ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చి భోంచేసింది లేదండి. మనకు సన్న బియ్యం, రేషన్ బియ్యం వచ్చాయని మేడం గారు వంట చేసి పెడితే తింటాననేసరికి వంట చేసి పెట్టామండి. ఇలాంటి మా ఎస్టీ మా గిరిజన గ్రామాలకు వచ్చి ఇలాగ కూర్చొని మన ఇళ్లలో కూర్చొని భోజనం చేసింది ఎవరు లేరండి, ఈ మేడం తప్ప. దయానంద్ సార్కి, మేడం మట్ట రాగమయ్య మేడంకి చాలా చాలా ధన్యవాదాలండి. మా సమస్యలన్నీ కూర్చొని మంచిగా పరిష్కారం చేస్తానమ్మా, మీ సమస్యలు ఏంటని ఇలాగ మంచిగా అడిగి తెలుసుకొని మీకున్న సమస్యలు ఏంటో చెప్తే నేను అవన్నీ పరిష్కరిస్తానమ్మా అని చెప్పి కొన్ని సమస్యలన్నీ పరిష్కరించారు. ఇంకా కొన్ని సమస్యలు ఉంటే చెప్పాము, అవి కూడా తొందరలోనే పరిష్కారం చేస్తానమ్మా. మీకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందమ్మా. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తానన్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా చెప్పినాయి, కొన్ని రోడ్లు అయినాయి. అలాగే సీసీ రోడ్లు కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా చేస్తానమ్మా. మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని అయితే మర్చిపోవద్దని చెప్పారండి. అలాగే మాకు హామీ ఇచ్చి ధైర్యంగా మనకు ప్రోత్సహించి ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి, ఈ మేడం తప్ప. ఇంతమంది నేను ఓటాకు వచ్చినప్పుడు నుండి చూస్తున్నాను. ఈ ఓటాకు వచ్చినప్పుడు ఇలాగొచ్చి మేడం ఎమ్మెల్యే గారు మనతో ఉండటం అనేది ఇంతవరకు చూడలేదండి. ఈ మేడం ఒక్కళ్ళనే చూశాను. మేడం గారికి ధన్యవాదాలు. బియ్యం ఇచ్చినందుకు మనకి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు, మరీ ధన్యవాదాలండి.